ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. అందులో అరబ్ దేశాలు బోలెడు ఉన్నాయి. అవి కాకుండా ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్, ఒక సిరియానో, ఒక యెమెనో, ఒక లెబనానో, ఒక ఇరాక్కో, ఒక ఇరానో, ఈ 10 దేశాలు ఓ రకంగా ముస్లిం దేశాలు అనే కంటే కూడా ముస్లిములకు సంబంధించి వీళ్ళని ముస్లిములుగా ఆ అరబ్ దేశాలు భావించరు. వీళ్ళని కాఫీర్లుగా భావిస్తారు, వీళ్ళని అజ్ఞానులుగా భావిస్తారు, వీళ్ళని లెక్కలోకి తీసుకోరు వాళ్ళు. కానీ వీళ్ళు మత వ్యాప్తి కోసం అంటూ ప్రపంచవ్యాప్తంగా మిగతా ముస్లింలను చెడగొడుతున్నారు. వాళ్ళ మనసులు నాశనం చేస్తున్నారు. వీళ్ళు ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటారే ఉంటారు నిత్యం. తోటి వర్గాలతో కూడా గొడవ పెట్టుకుంటారు ఎక్కడ ఏమీ లేకపోతే. ఇప్పుడు షియా సున్నీల మధ్య జరుగుతున్నది ఏంటి? అహ్మదీలకి షియాలకి మధ్య జరుగుతున్నటువంటిది ఏంటి? పాకిస్తాన్లో జరుగుతున్నది ఏంటి? వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చేస్తారు, ఎక్కడ కొట్టుకోవడానికి అవకాశం లేకపోతే. ఈ 10 దేశాల్లో ఉండే దరిద్రం. కానీ ఈ వ్యవహారాలన్నింటి కవర్ చేస్తూ ఎవరో వచ్చి ఏదో జాతి వచ్చి ఈ జాతి మీద దెబ్బతీస్తోందంటూ తప్పుడు కథనాలతో మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ గ్రూపులకి షేర్ చేసేటటువంటి కొంతమంది పెద్దలు ఉంటున్నారు. దీని ద్వారా ఇంపాక్ట్ అవుతున్నారు 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి ముస్లిం యువత. పర్యవసానం విషం చిమ్ముతున్నటువంటి వీళ్ళు ప్రపంచంలో ఇలాంటి మతరాజ్యాలు కావాలంటూ మిగతా రాజ్యాలను నాశనం చేయడానికి కుట్రలు పన్నేటటువంటి ఈ ఐఎస్ఐఎస్లు, ఐఎస్ఐఎస్కేలు, ఆల్కో ఖైదాలు ఇలాంటి దరిద్రపు సంస్థల్లోకి దూరిపోతున్నారు, చేరిపోతున్నారు. తీవ్రవాదాన్ని గొప్పగా అదొక పవిత్ర కార్యంగా భావిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు క్రమంగా భారతదేశంలో పెరుగుతున్నారు అనడానికి సాక్ష్యం అమెరికాలో తాజాగా పట్టుబడ్డటువంటి ఒక భారతీయుడు హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడన్న ఆరోపణల మీద భారత విద్యార్థి బదర్ఖాన్ సూరి అంటవాడు వాషింగ్టన్లోని అమెరికా అంతర్గత భద్రతా విభాగం అధికారులు అదుపులో తీసుకున్నారు. వీడిని త్వరలో భారత్కి తరలించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో చదువుకున్న బదర్ఖాన్ విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్ళాడు. ఈ యూనివర్సిటీలో జరుగుతున్నది అదే. మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. మత ప్రాతిపదికన నాశనం చేయడం ఎట్లా అనేది నేర్పిస్తున్నారు. ప్రపంచ దేశాలని మతం వైపుకి తీసుకురావడం ఎట్లా అన్నది నేర్పిస్తున్నారు. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి వాళ్ళని అక్కడికి పంపించడం ద్వారా భారత్ పరుగు పోతుంది.